గైస్, రాజు వెడ్స్ రంభాయి సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది, సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లెక్కించుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ సాయిలు, ఇక హీరో వచ్చేసి అఖిల్ రాజ్, ఇక హీరోయిన్ వచ్చేసి తేజస్వి రావు. ఇక సినిమా కథా విశేషానికి వచ్చేస్తే ప్యూర్ లవ్ స్టోరీ, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ట్యాగ్ లైన్తో ఓపెన్ అయిన ఈ చిత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక లవ్ స్టోరీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ ప్రేమించుకున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మధ్యలో హీరో మధ్యలో వచ్చే సమస్యలు, వచ్చే అడ్డంకులు ఏ విధంగా ఉంటాయి అనేది సినిమా కథ. ఈ సినిమా హిట్ కావడానికి ప్రధాన పాత్ర పోషించింది ఒక పాట. ఆ పాటతో సినిమా అనేది చాలా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సినిమా కంటెంట్ అనేది చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. 15 ఏళ్ళ కథ, ఇది ఒక రియల్ కథ. సినిమా అనేది బాగుంది. సినిమాకి వెళ్ళండి, సినిమా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. అదేవిధంగా హీరోయిన్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ అయితే క్యూట్గా స్వీట్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉంది, ల్యాగ్ ఉందా లేదా అంటే అసలు ల్యాగే లేదు. ఏ విధమైన ఎమోషన్ ఉండాలి, ఏ విధమైన లవ్ సీన్ ఉండాలి ఈ సినిమా, అదేవిధంగా ఈ రియల్ స్టోరీ ఏ విధంగా ఉందనేది మనకి కళ్ళకి కట్టినట్టు చూపించిండు. ఒక ఊరి కథలో ఉన్న ఒక ప్రేమ కథ ఈ చిత్రం చాలా బాగుంది. ఇంతకుముందు మన సినిమా రిలీజ్కి ముందు బాల్ క్రాష్ ఇవన్నీ వినిపించినాయి కదా, అవన్నీ ఏం లేవు. లాస్ట్కి వచ్చేసరికి మన హీరోయిన్ చనిపోతారు. 7 ఏళ్ళ తర్వాత బాబుని కడుపులో పెట్టుకొని. ఇక ఏ విధంగా చనిపోతారంటే ఎయిడ్స్ అనే ఇంజెక్షన్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇవ్వడం జరుగుతుంది. హీరోయిన్కి ఇచ్చినప్పటి నుంచి హీరోయిన్ మధ్యలో ఉన్న ఆ ఎమోషన్, లాస్ట్ 25 మినిట్స్లో ఉన్న ఎమోషన్ సినిమా అనేది గట్టి పడేస్తుంది అని చెప్పుకోవచ్చు. సినిమా ఆడియన్స్ని నెక్స్ట్ లెవెల్. బీజిఎం సౌండ్, డైరెక్షన్ ఇట బాగుంది, స్టోరీ పాయింట్ ఇట బాగుంది. సినిమా డైరెక్షన్ అనేది కొంచెం యావరేజ్గా అనిపించినా కానీ సినిమా అనేది బాగుంది. అదేవిధంగా సినిమా స్టోరీ బాగుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ సాంగ్స్, అదేవిధంగా బీజిఎం సౌండ్స్. ఇక నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది ఒక్కసారి కామెంట్ కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ చేసుకుని జై హింద్.